క్లైమేట్ అయితే ఇంకా బాగుంది, చాలా బాగుంది, మంచిగా ఉందన్నమాట. ఇంత గ్రీన్గా నేచర్ మంచిగా అనిపించింది. మాకు ఇక్కడ చాలా దూరం ఇది, కానీ వరుణ్కి వ్యాక్సిన్ కోసం అని ఇది వచ్చా. కానీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి పొలాలు ఇవి ఎంత బాగుందో. ఇలాంటి ప్లేస్లో చూడాలన్నా కొంచెం అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్, అంత మంచిగా ఉంది. చూడండి ఎంత బాగుంది క్లైమేట్. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో గ్రీన్ క్లైమేట్. ఇట్లా మంచిగా ఎంత ప్రశాంతంగా ఉందో. అన్నీ ఏమన్నా బాగా ఏమన్నా మర్చిపోవచ్చు ఇట్లా గ్రీన్ మీదకి వచ్చి చూస్తూ ఉంటే. ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది హాస్పిటల్, ఇది హాస్పిటల్. ఇదే మా వాడికి ఇంజెక్షన్ చేపిద్దామని వచ్చాము హాస్పిటల్. అది చూడండి ఎంత బాగుందో చూడండి. ఇంకెప్పుడైనా మనశ్శాంతి కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ మంచి గ్రీనరీ చక్కగా ఒక ప్లేస్ దగ్గరికి ఇట్లాంటి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా ఎన్నున్నా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ మర్చిపోవచ్చు ఇలా ప్రశాంతంగా చెట్లు జాలి చూస్తుంటే మర్చిపోవచ్చు, అంత బాగుంటుంది. నాకు ఇప్పుడే అట్లా ఆలోచన వచ్చింది, అందుకే వీడియో పెట్టా ఫ్రెండ్స్. బ్రిడ్జ్ ఫ్రెండ్స్ చూడండి. ఈ వర్షానికి వీటికి బాగా వర్షాలు పడ్డాయి కదా, అందుకే కొంచెం బాగా ఎక్కువ ఉన్నాయి వాటర్. చూడండి ఎంత బాగుందో. వర్షాలు ఎక్కువ వచ్చినా బాధే ఫ్రెండ్స్, తక్కువ వచ్చినా బాధే ఫ్రెండ్స్, అట్లుంటుంది. ఎక్కువ రైతులకే ఇబ్బంది ఉంటుంది. సరే ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. మనకి ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంది, ఇంట్లో ఏదైనా ఒత్తిడి ఉంది అంటే ఇంట్లోనే ఉంటే అది ఇంకా ఎక్కువ అయింది కానీ తక్కువ కాదు ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మనకి ప్రశాంతంగా ఉండాలి, కొంచెం మన మైండ్ ఫ్రీ అవ్వాలి అనిపించే కొంచెం అవ్వాలి అనుకుంటే కొంచెం బయటికి రావాలి. అప్పుడప్పుడన్నా కొంచెం బయటకు ఉంటే కొంచెం అన్నీ మర్చిపోవచ్చు. ఇలాంటి ప్లేస్లు ఇలాంటి వాతావరణం బట్టి అంతా కొంచెం మర్చిపోవచ్చు, అంత బాగుంటుంది. ఆ మనసుకు అనిపించింది నేను చెప్పా ఫ్రెండ్స్, నేను తప్పుకైతే అర్థం చేసుకోవద్దు. ఫ్రెండ్స్ అదిగో ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి గుడి పైన గుట్ట మీద ఉంది. అక్కడ మొక్కుంది, ఇప్పటికైనా వెళ్ళాలి. మెట్ల పూజ మొక్కుంది. మా వరుణ్ గుట్టాక వెళ్దాం అనుకున్నా, వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.